వెల్కమ్ బ్యాక్. కట్టు బొట్టుతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న మరో లేడీ డాన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు లేడీ డాన్ అనగానే గుర్తొచ్చే పేరు అరుణ. ఆ ఘటనలో మరొక ముందే మరో కిలేడీ నేర సామ్రాజ్యం వెలుగులోకొచ్చింది. గంజాయి డాన్ గా ప్రసిద్ధిగాంచిన కామాక్షి మత్తు పదార్థాల దందానే కాదు, అడ్డొస్తే దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంది. అంతేకాదు ఆమె వెనకున్న గ్యాంగ్తో హత్యలు కూడా చేస్తుంది. ఖతర్నాక్ కిలేడీ కామాక్షి గంజాయి డాన్ గా ప్రసిద్ధి. తన ఇద్దరు తమ్ముళ్లతో పాటు చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లతో గంజాయి దందా సాగిస్తూ రాజకీయ నాయకుల సహకారంతో డాన్ గా ఎదిగింది. నెల్లూరులోని బోడిగాడి తోటలో ఈమె గతంలో నివాసం ఉండేది. కామాక్షి భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడున్న స్థానికులకు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఆర్టీడీ కాలనీలో ఇళ్లివ్వడంతో కామాక్షి కూడా అక్కడికి మకాం మార్చింది. పాత ఇనుము చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఈమె తన తమ్ముళ్లతో పాటు లోకల్ పోకిరీలను చెరదీసి వారితో గంజాయి విక్రయాలు సాగించేది. ఒరిస్సా నుంచి సరుకును తక్కువ ధరకు తెప్పించి తమ్ముళ్ల సాయంతో అధిక ధరలకు విక్రయాలు జరిపేది. ఇదంతా చాప కింద నీరులా విస్తరించింది. తనకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసుకుంది. ఎవరైనా ఎదురు జరిగితే పోకిరీ తమ్ముళ్లతో కొట్టించేది. చివరికి పెంచలయ్యపై దారుణ హత్యకు తమ్ముళ్లతో కలిసి తెగబడింది. ఈ ఖతర్నాక్ లేడీపై పలు గంజాయి కేసులు కూడా ఉన్నాయి. ఆమె తమ్ముళ్లపై కూడా కేసులున్నాయి. అయితే కామాక్షికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడంతో పోలీసులు కూడా ఆమెను చూసి చూడనట్లు వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పెంచలయ్య పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఈ క్రమంలోనే కామాక్షి గంజాయి దందాకు వ్యతిరేకంగా పనిచేశాడు. దాంతోపాటు స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగడాన్ని కామాక్షి తట్టుకోలేకపోయింది. ఈ కారణంగానే తన ముఠా సభ్యులతో కలిసి పెంచలయ్యను చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా పోలీసులతో కలిసి అనేక అవగాహన కార్యక్రమాల్లో మృతుడు పెంచలయ్య పాల్గొన్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగే ప్రతి చిన్న విషయం పోలీసులకు చెప్పేవాడు. అలాంటి ఇన్ఫార్మర్ ని పోలీసులు కాపాడలేకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు నెల్లూరు వాసులు. లేడీ డాన్ అరుణ వ్యవహారంతో జిల్లా పోలీసుల ప్రతిష్ట మంటగలిసింది. వారి సహకారంతోనే ఆమె డాన్ గా ఎదిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కామాక్షి విషయంలోనూ అవే విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారి ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.